యేసయ్యా నా ధైర్యం నీవే, నా దుర్గం నీవే, నా దైవం నీవే, నా యేసయ్యా నా గానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా సకలం నీవే, నా గానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా సకలం నీవే, నా స్తోత్రం నీవే, నా గోత్రం నీవే, నా స్తుతి నీకే నా యేసయ్యా. నా ఆశ నీవే, నా శ్వాస నీవే, నా ధ్యాస నీవే, నా భాష నీవే, యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా. దయచేసి వినండి. మన జీవితాల్లో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో కష్టాలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు వారిని గూర్చి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా వీళ్ళ పరిస్థితి ఏమీ బాగాలేదు, వీళ్ళకు ఉన్న కష్టాలు చాలా ఉన్నాయి, ఆర్థికంగా చితిపోయారు, ఏదో ఒకటి చేయ ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు దేవుడు అంటాడు, ఏదో ఒకటి నేను చేయాలని ఆశపడుతున్నా. ఎలా చేస్తావు ప్రభా? నీ ద్వారానే చేయాలని ఆశపడుతున్నా అని చెప్పచ్చు. ఇద్దరు సేవకులు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక సేవకుడేమో హడావిడిగా ఎక్కడి నుంచో, మరి సేవ నుంచో ఎక్కడి నుంచో పరుగు పరును వచ్చేసి ట్రైన్ ఎక్కేశాడు. ఇంకొక సేవకుడేమో చాలా చక్కగా పద్ధతిగా తను ట్రైన్లోకి వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకుని లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఎదురు బదురుగా కూర్చున్నారు, ఒకరినొకరు పరిచయం చేసుకుంటే అర్థమైంది వీళ్ళిద్దరూ సేవకులు అని చెప్పి. చాలాసేపు చాలా చక్కగా ముచ్చట్లు పెట్టుకున్నారు, సేవ గురించి మాట్లాడారు, చాలా బాగుంది. కానీ ఎక్కడి నుంచో కానీ చక్కని చికెన్ కర్రీ స్మెల్ మాత్రం గుమగుమలాడుతూ ఉంది. అందులో హడావిడిగా వచ్చిన సేవకుడేమో పాపం భోజనం చేయకుండా, టిఫిన్ చేయకుండా వచ్చేసాడు. ఇక ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో కానీ అబ్బా 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 అబ్బా, నోట్లో ఉన్న లాలాజలం అంతా ఊరిపోతా ఉంది. ఈ లోపల ఎదురుగుండా కూర్చున్న పాస్టర్ గారు కాస్త కిందకు వంగి ఉన్నటువంటి బ్యాగ్లో నుంచి ఒక చక్కని క్యారేజ్ బడి తీశాడు. తీస్తే ఆ చికెన్ కర్రీ స్మెల్ ఇంకా గుమగుమలాడుతూ ఆ క్యారేజ్ తీసినప్పుడు బయటకు వచ్చింది. ఎదురుగుండా ఉన్న సేవకుడు చూస్తూ ఉన్నాడు. చపాతీలు, చికెన్ కర్రీ, చపాతీలు. ఈ లోపల ఒక ఆకు తీసుకొని 2 చపాతీలు వేసుకొని, కర్రీ వేసుకొని, మనం ఏమని 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 ప్రార్థన చేస్తాం చెప్పండి? ప్రభా ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు నాయనా, లేని వారికి నువ్వు దయచేయ ప్రభా, నేను మాత్రం ఎవరికి పెట్టను నాయనా. అంతేనండి. ఇప్పుడు లేని వారికి ఎవరు పెట్టాలి? దేవుడు పెట్టాలట. అడుగుతున్నాను, లేని వాళ్ళకి దేవుడే పెట్టవలసి వస్తే దేవుడు దిగొచ్చి పెడతాడంటారా, లేకపోతే మీ ద్వారా పెడతాడంటారా? మరి ఆ ప్రార్థన చేయరే?
ఆ ప్రార్థన చేయాలి కదండి. నువ్వు చక్కగా భోంచేసే ముందు ఆ భోజనాన్ని బట్టి, ఇచ్చిన ఆహారాన్ని బట్టి ప్రభు నువ్వు స్తుతిస్తూ, ప్రభు నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలయ్యా, లేని వారికి దయచేయి ప్రభు అని ప్రభువుకు పని పెడుతున్నావు కానీ, ప్రభు లేని వారికి నేను పెట్టగలిగిన శక్తి, పెట్టగలిగిన మనస్సు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయటం కరెక్ట్. అది ధర్మం. ఆ సేవకుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ ఆహారాన్ని బట్టి నీకు వందనాలయ్యా, అందులో చికెన్ కర్రీ నాయన, చికెన్ కర్రీ వందనాలు ప్రభువా, లేని వారికి నాయన నువ్వే పెట్టు నాయన అని చెప్పేసి స్తోత్రం అని చెప్పేసి చక్కగా చికెన్ కర్రీ చపాతి ముక్కలు చేసుకుని నోట్లో పెట్టుకుని నవ్వులుతూ ఉంటే ఎదురుగుండా కూర్చున్న సేవకుడు ఆయనే చూస్తూ ఉన్నాడు, ఆయనే చూస్తూ ఉన్నాడు. పాపం ఆయన ఏమో సిద్ధపాటు లేకుండా హడావిడిగా వచ్చేసాడు, తినకుండా వచ్చేసాడు. పాపం టిఫిన్ కానీ ఏదైనా మీల్స్ కానీ తెచ్చుకోలేకపోయాడు. కానీ ఆయనకున్న నమ్మకం ఏమిటంటే ఎదురుగుండా ఉన్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, సేవకుడు. ఖచ్చితంగా తను భోజనం చేస్తున్నప్పుడు నాకు పెట్టుకుని ఎలా ఉంటాడు అని చెప్పి తను అనుకున్నాడు పాపం. కానీ ఇటువైపు ఉన్న వ్యక్తి మాత్రం అసలు ఆలోచన ఏం లేదు. ఇంక ఉండబట్టలేక ఎదురుగుండా కూర్చున్నటువంటి ఆయన అంటున్నాడు, బ్రదరు బైబిల్లో ఉంది కదా, ఏముంది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని బైబిల్లో ఉంది కదా అని చెప్పి ఇండైరెక్ట్గా జ్ఞాపకం చేశాడు. అప్పుడు చక్కగా నోట్లో చికెన్ కర్రీతో చపాతీ పెట్టుకుంటున్న వ్యక్తి ఏమన్నాడో తెలుసా? అంతేకాదు, బైబిల్ ఇంకొక మాట కూడా ఉంది. ఏముంది? నీ పొరుగు అనేది ఏదియు నీవు ఆశించవద్దు అని బైబిల్లో ఉంది. వీళ్ళిద్దరికీ తెలిసింది ఏమిటయా అంటే, బైబిల్లో ఉన్న వచనాలు తెలిసినాయి కానీ, బైబిల్లో ఉన్న వాక్యాలు తెలిసినాయి కానీ వాక్యాన్ని క్రియల్లో పెట్టడమే తెలియటలా.